ఉన్నావ్ అత్యాచార కేసు దోషిని రిలీజ్ చేయొద్దు, ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే. కుల్దీప్ సింగ్ సెంగర్ పబ్లిక్ సర్వెంటే, సాధారణంగా హైకోర్టు బెయిల్ ఉత్తర్వులపై మేము స్టే ఇవ్వం, కానీ ఇది అసాధారణ పరిస్థితి. సెంగర్ కు నేర చరిత్ర ఉన్నది. సిజేఐ సూర్యకాంత్ నేతృత్వంలో బెంచ్ కామెంట్. కానీ మంచి చేశారు. అంటే ఒక్కసారి దీని గురించి మాట్లాడుకుందాం. ఉన్నావ్ హత్య కేసులో 2019లో ఒక ఎమ్మెల్యే ఒక బాలికను అత్యాచారం చేస్తే దానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే అది 2019లో జరిగింది. 2000 తర్వాత అది సిబిఐ, దానిపైన సిబిఐ ఎంక్వైరీ జరిగింది. సిబిఐ ఎంక్వైరీలో ఎమ్మెల్యేకు శిక్ష పడితే మొన్న రీసెంట్గా కోర్టు అతనికి బెయిల్ ఇవ్వాలని చెప్తే మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ బెయిల్ను నిరాకరించింది. వాళ్ళ తండ్రిని కూడా, ఎవరైతే బాధితురాలు ఉన్నారో వారి తండ్రిని కూడా పోలీస్ స్టేషన్లలో చంపేసినటువంటి పరిస్థితి. సో వాళ్ళిద్దరు, ఆ తల్లి ఆ కూతురు, ఢిల్లీ నలువీధుల్లో మమ్మల్ని కూడా చంపుతాడు ఆయన బయటకు వస్తే, దయతలిసి ఆయనను బయటికి ఇడవకండి అని చెప్పేసి బాధితులు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ఇక్కడి వరకు వెళ్ళి తమ గోడును వినిపించుకునే ఢిల్లీ నడి వీధుల్లో తిరుగుతున్నారు. వాళ్ళు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి. ఒక ఎమ్మెల్యే రేప్ చేసి ఇగో దాని వెనుక ఇంత తతంగా ఈ కోర్టులు, ఈ చట్టాలు ఎట్లా వాళ్ళకి అనుగుణంగా ఉన్నాయి అనేది చూసుకోండి. ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దు, కొంతకాలం ఆపుడు అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు.